హలో ఆల్, వెల్కమ్ టు క్రికెట్ కథలు ఓన్లీ ఆన్ బ్రాండీ ఒరిజినల్స్. అసలు నిన్న ఎవరి మ్యాచ్ జరిగింది, ఎవరెవరు ఆడారు, ఇవన్నీ పక్కన పెట్టదు. ఒకటే ఒక క్వశ్చన్. 14 ఇయర్స్కి మీకు గుర్తుండి మీరు ఏం చేస్తున్నారు? నాతో తిట్లు తింటాం, అమ్మతో తిట్లు తింటాం, తెలియకుండా నాన్న పాకెట్లోంచి డబ్బులు కొట్టేయడం, ఒకవేళ షాప్కి వెళ్ళమని డబ్బులు ఇస్తే తిరిగి చిల్లర ఇవ్వకపోవడం, ఇలాంటి పనులేగా. మహా అంటే ఫ్రెండ్స్తో అందరూ కలిసి ఎక్కడన్నా పానీపూరి తింటాం, ఇంతే కదా మ్యాక్సిమం. నాకు తెలిసి 14 ఇయర్స్లో ప్రాడిజీ అని ఎప్పుడన్నారు తెలుసా? నాదియా అనే ఒక అమ్మాయి అప్పట్లో ఒలింపిక్స్ మెడల్ గెలిచింది 14 ఇయర్స్కి అన్నారు. వావ్ అనుకున్నాం. ఆ అమ్మాయిని చూపించి మా ఇంట్లో నందించేవారు. ఆ తర్వాత 14 ఇయర్స్కి నాకు ఏం గుర్తుంది తెలుసా? బుక్లో చదువుకున్నాను నేను. 14 ఇయర్స్కి ఐన్స్టీన్ తను మ్యాథ్లో, స్పెషల్గా క్యాల్కులస్లో తన ఏమంటారు ప్రతిభ చూపించారు అని. ఓహో గొప్ప అనుకున్నాం. అలాంటి ఒక 14 ఏళ్ల కుర్రాడు, స్కూల్ పిల్లాడు, స్కూల్లో తప్పు చేస్తే అందరు కలిసి పనిష్మెంట్ ఇస్తారు కదా, అలాంటి 14 ఏళ్ల పిల్లాడు ఐపీఎల్లో అందరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. 11 సిక్సర్స్, 7 ఫోర్స్, 35 బాల్ 100. ఫాస్టెస్ట్ 100 బై అన్ ఇండియన్ ఇన్ ఐపీఎల్. సెకండ్ ఫాస్టెస్ట్ 100 ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. ఏం కొట్టాడు ఒక్క 14 ఏళ్ల పిల్లాడు. అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన 4 ఏళ్ల తర్వాత పుట్టిన ఒక పిల్లాడు ఐపీఎల్ ఆడే వాళ్ళందరికీ నీళ్ళు తగ్గించాడు. వైభవ్ సూర్యవంశీ పేరు గుర్తుందిగా.